కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా అటెండ్ కానున్నారు. అదే రోజున సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కులో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు రాజ్నాథ్ సింగ్. సెప్టెంబర్ 17 ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనంపై ఫోకస్ పెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకోసం సమగ్ర ప్రణాళిక, భద్రతా ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్పై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు కమలం నేతలు. హైదరాబాద్ పార్టీ స్టేట్ ఆఫీసులో ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. మీటింగ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్య నేతలంతా హాజరయ్యారు. నిజాం, రజాకార్ల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వాలు, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయని ఫైర్ అయ్యారు నేతలు. ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ షెడ్యూల్ ఖరారైంది. 16న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రానున్నారు రాజ్నాథ్. సాయంత్రం ఐటీసీ కాకతీయ హోటల్కు చేరుకుంటారు. 17 ఉదయం 8 గంటల 55 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుని 11 గంటల 25 నిమిషాల వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటల 30 నిమిషాలకు జేబీఎస్ బస్టాండ్ దగ్గర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు రాజ్నాథ్. సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత రాష్ట్ర ప్రజలకు తెలిసేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు కమలం నేతలు. తెలంగాణ విమోచన దినోత్సవం కోసం ప్రత్యేక కమిటీని వేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నామని, వీటితో పాటు అదే రోజు ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు రామచంద్రరావు. పార్టీగా 17 సెప్టెంబర్ మాకు 2 ఉన్నాయి. 17 సెప్టెంబర్ నాడు మేము భారతదేశ జెండాని అన్ని చోట ఎగిరేస్తాం, బూత్ వారీగా. 17 సెప్టెంబర్ నాడు నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు కూడా. సో పుట్టినరోజు దగ్గర నుంచి అక్టోబర్ 2 దాకా సేవా కార్యక్రమాలు కార్యకర్తలు ఉంటారు. కాబట్టి ఈ యొక్క 17 సెప్టెంబర్ కాదు, 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 దాకా కూడా సేవా కార్యక్రమాలతో, అదేవిధంగా భారతదేశ జెండా ఒక ఎగిరేసి మనం నేషనల్ యాంథమ్ పాడి 17 సెప్టెంబర్ నాడు భారతదేశంలో చేరినందుకు ఈ తెలంగాణకు అందరం కూడా గర్వంగా భావించి విమోచన దినంగా అందరం జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తుంది. సెప్టెంబర్ 17 వేడుకలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర బలగాలతో ప్రత్యేక పరేడ్ నిర్వహించనున్నారు.